విజయ్ చాలా అలసిపోయి వచ్చాడు. ఆఫీసులో ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా అలసటంతా ఇంటి వాకిట్లోనే మాయమైపోతుంది. ఎందుకంటే ఇంటికి చేరగానే ఎదురు వచ్చిన తన భార్య మధుర చిరునవ్వు చూసి, "ఏమండి" అంటూ ఎదురుగా వచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు చేతికి అందిస్తుంది. తను మళ్ళీ తల్లి కాబోతున్న విషయం భర్తతో ఎప్పుడెప్పుడు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది మధుర. కానీ లోపల ఉన్న మనిషిని చూస్తే విజయ్ ఎలా రిలాక్ట్ అవుతాడో అని కంగారుగానే ఉంది తనకి. ఎలాగైనా ఇవాళ అన్ని విషయాలు తనకు చెప్పాలి, అపార్థాలన్నీ తొలగిపోవాలి అనుకుంటుంది మధుర మనసులో. "మధు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా?" అంటూ ఏదో అనబోతున్న విజయ్ పెదవులపై చేయి ఉంచింది మధుర. "మీరు ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు, అన్నీ వివరంగా చెబుతాను, లోపలికి రండి" అని లోపలికి తీసుకెళ్ళింది. లోపల వెళుతున్న విజయ్ ఒక్క అడుగు వెనక్కేసి, "ఏంటి మధు, తను ఇక్కడేం చేస్తుంది?" అని కోపంగా అడుగుతున్నాడు. ఆ వచ్చిన మనిషి, "నువ్వు వెళ్ళు మధు, నేను మాట్లాడతాను" అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. మధు విజయ్కి సమాధానం చెప్పకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది. విజయ్ చాలా కోపంతో, "ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏం చేయటానికి ఇక్కడికి వచ్చావు? మర్యాదగా బయటకు నాడు" అంటూ ఆ మనిషి మీద అరుస్తున్నాడు. "అది కాదు బాబు" రెండు చేతులు జోడించి, "నన్ను మన్నించు బాబు" అని దీనంగా మొహం పెట్టి అడుగుతుంది. "ఎలా క్షమించమంటావు? నువ్వు చేసిన పనికి మేం కోల్పోయిన ప్రాణాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? నా మధుపడిన బాధకి ఉపశమనం కలిగించగలవా?" అంటూ ఒక్కొక్క మాట తోటలా పేరుస్తూనే ఉన్నాడు. ఆమె నుండి ఎటువంటి సమాధానం రాలేదు. "నీ వయసుకు మర్యాద ఇచ్చి నిన్ను వదిలేశాను, అయినా మళ్ళీ నా ఇంటికి వచ్చే ధైర్యం ఎలా చేశావు నువ్వు?" అంటూ ఇరుచుకుపడుతున్నాడు ఆమెపై. అతను ఇంకో మాట అనేలోపు మధుర కాఫీ తీసుకొని వచ్చింది. "కొంచెం శాంతించండి, మీరు అనే మాటలన్నీ అనేశారు, ఇంక చాలు, ఈ కాఫీ తీసుకోండి" అంటూ చేతికి అందిస్తుంది మధు. అంతే, ఒక్కసారి మధు వంక ఎర్రబడ్డ కళ్ళతో చూసి తన చేతిలో ఉన్న కాఫీ కప్పు ఇసురుకొట్టాడు. "ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది మధుర. ఆవిడను నువ్వు ఎలా క్షమించగలిగావు? ఆమె ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా తను నా కన్న తల్లి అన్న విషయం కూడా నేను మర్చిపోతాను." తన గదిలోకి వెళ్ళి డోరు వేసేశాడు. ఆ శబ్దానికి కాంతమ్మ గుండె పగిలినంత పనైంది. కొడుకన్న మాటలు ఆమె గుండెను చీల్చే బాణాల్లా గుచ్చుకున్నాయి. తల్లి మనసు, వాడికి ఏదో ఒకరోజు అర్థమై నన్ను క్షమించి మళ్ళీ నా దగ్గరకు వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళటానికి బ్యాగు తీసుకొని 2 అడుగులు ముందుకు వేసిందో లేదో కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. కిందకు చూసింది. "నన్ను క్షమించు అత్తయ్య" అంటూ నీరు నిండిన కళ్ళతో దీనంగా చూస్తుంది మధు. "అయ్యో లేమ్మా, వద్దమ్మా మధు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు. నువ్వు వాడు సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నేను వెళ్తున్నా, వాడి జాగ్రత్త చూడమ్మా. వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియనివ్వకు, వాడి గుండె పగిలిపోతుంది. వాడు నన్ను కాదు అనుకున్నా ఏదో ఒక రోజు మళ్ళీ నా దగ్గరికి తప్పక వస్తాడు. కానీ జరిగిన ఘోరానికి నువ్వే కారణం అని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించడు"
అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న అత్తగారిని చూస్తూ, అయ్యో, నేనెంత పాపం చేశాను, నేను తల్లి కొడుకులను ఎడదీస్తున్నానని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలాగని భర్తతో నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే తనకి తన భర్త, అత్తగారు తప్ప ఎవరూ లేరు. అందుకే కోడలి పొరపాటు తను మోస్తుంది అత్తగారు కాదు కాదు, ఆ దేవత. జరిగిన ఘోరంలో మధుర తప్పు ఉందని తెలిస్తే తనని ఈ జన్మలో క్షమించడేమో అన్న భయంతో మధుర ఆత్మహత్య పాల్పడుతున్న సమయంలో తల్లి లాంటి తన అత్తగారు కాంతమ్మ అడ్డుపడి నిందను తన మీద వేసుకొని కోడలికి పునర్జన్మనిచ్చింది. కొడుకు దృష్టిలో దోషిగా నిలబడింది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. మధుర ఏడుస్తూనే ఉంది. ఇంతలో డోర్ తీసిన శబ్దం వినిపించింది. మధు, ఆవిడ వెళ్ళిందా అని మధు భుజంపై చేయి వేసి అడుగుతున్నాడు విజయ్. మధు కన్నీళ్లు తుడుచుకొని వెనక్కు తిరిగి భర్త కళ్ళలోకి చూస్తూ, మీకు ఇవాళ ఒక నిజం చెప్పబోతున్నాను. అది విన్నాక మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ ఇంకా పాపభీతి భరించటం నా వల్ల కాదు అంటున్న మధుతో, ఏం మాట్లాడుతున్నావు మధు? ఏమి నిజం చెప్పాలి నాకు అంటూ మధు వంక ప్రశ్నార్థంగా చూస్తున్నాడు విజయ్. విజయ్, మళ్ళీ మీరు తండ్రి కాబోతున్నారు అని నీరు నిండిన కళతో చెప్పింది. మధు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి విషయం ముందే చెప్పొచ్చు కదా అంటూ ఇంకా ఏదో అనబోతుంటే ఆపింది. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఇవాళ మీకు అత్తయ్య గారి మంచితనం గురించి తెలియజేయాలి. మీరు అత్తయ్య గారికి మధ్య ఉన్న అపార్థంకి కారణం నేనే. అసలు నాకు అపార్థం జరగటానికి అత్తయ్య గారు కారణం కాదు. అసలు ఏం జరిగిందంటే, నేను 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మీరు క్యాంపుకి వెళ్ళటం కోసం నన్ను మీ అమ్మగారింట్లో దిగబెట్టి వెళ్ళారు కదా. నిజానికి అత్తయ్య గారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆవిడ నాపై చూపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. జాగ్రత్తలు చెప్తూ ఉంటే నేను ఆమెని చేదస్తురాలు అనేదాన్ని. అస్తమానం సిగ్నల్ కోసం డాబా ఎక్కి దిగేదాన్ని. అలా చేయకూడదమ్మా అని అత్తగారు మంచి చెప్తుంటే అపార్థం చేసుకునేదాన్ని. నా ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమే కదా చెప్తున్నారో అనుకునేదాన్ని కాదు. ఆమెపై ఉన్న అయిష్టంతోనే మీకు ఆమె గురించి తప్పుగా చెప్పేదాన్ని. నా చేత పనులు చేయిస్తున్నారని, బరువులు ఎత్తిస్తున్నారని అబద్ధాలు చెప్పేదాన్ని. మధు చెప్పుతున్న ఒక్క నిజం విజయ్ మనసుని ఛిద్రం చేస్తుంటే అతని ప్రమేయం లేకుండా అతని కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. మధు చెప్తూనే ఉంది, మన జీవితంలో చీకటి నింపిన దుర్ఘటన జరిగిన ఆ రోజు చాలా వర్షం పడింది. మీరు అప్పుడే ఫోన్ చేశారు. సిగ్నల్ సరిగా రావటం లేదని నేను ఫోన్ మాట్లాడుతూ డాబా పైకెక్కాను. అప్పుడు సిగ్నల్ దొరికింది. నీతో మాట్లాడుతూ నేను కిందకు దిగుతుండగా మెట్లుపై నుండి జారి కింద పడిపోవటం వల్ల గర్భానికి దెబ్బ తగిలి కడుపులో బిడ్డ చనిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అబార్షన్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. మీకు ఈ విషయం తెలిస్తే నా మీద అసహ్యం పెంచుకుంటారేమో అన్న భయంతో నేను హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. కానీ అత్తయ్య గారు నన్ను ఆపారు. జరిగిన దానిలోని తప్పేం లేదు. కొంచెం అడుగులు జాగ్రత్తగా వేసుకుంటే సరిపోయేది. కానీ
జరిగిపోయినదేదో జరిగిపోయింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండని నాతో చెప్పారు. కానీ పుట్టబోయే బిడ్డ విషయంలో మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆమెకు వివరంగా చెప్పాను. బిడ్డను పోగొట్టుకున్న బాధతో మీరు నన్ను దూరం పెడతారోనన్న బాధ కూడా తోడై నేను కృంగిపోయేదాన్ని. కానీ ఆ రోజు అత్తయ్య గారు జరిగిన ఘోరాన్ని చెబుతూ తన అజాగ్రత్త వల్లే జరిగిందని అబద్ధం చెప్పేశారు. తనపై తానే నిందలు వేసుకొని మన మధ్య దూరం పెరగకుండా కాపాడారు. ఆ క్షణం అత్తయ్య గారిలో అమ్మ మనసు మొదటిసారి చూడగలిగాను. నా అహంకారం వల్ల ఇన్నాళ్ళు అత్తయ్యలోని అమ్మని ఎంత అపార్థం చేసుకున్నానని కుమిలిపోయారు. వెంటనే నిజం చెప్పేద్దాం అనుకున్నాను. అత్తయ్య గారు వద్దు అని సైగ చేశారు. మీకు జరిగింది తెలియక దేవత లాంటి తల్లిని నిందించారు. మీ అమ్మగారు దేవత, ఆమెను దూరం చేసుకోకండి అని భర్త పాదాలపై పడి ఏడుస్తుంది మధు. బస్టాండ్లో ఊరు వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది కాంతమ్మ. తల్లిని చూడగానే చిన్న పిల్లవాడిలా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు విజయ్. భర్త కోసం, అత్తగారి కోసం వాళ్ళ ఇంట్లో నిలబడి ఎదురు చూస్తుంది మధుర. అంతలోనే తల్లిని తీసుకొని వస్తున్న భర్తను చూసి చాలా సంతోషించింది. సారీ అమ్మ, నేను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించు అన్నాడు విజయ్. నీ మనసు నాకు తెలుసు కన్నా అని దగ్గరగా తీసుకొని ప్రేమగా కొడుకుని హృదయానికి హత్తుకుంది కాంతమ్మ.